నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. లైవ్ లో కార్యక్రమాన్ని ఎవరైతే ఖమ్మంలో ఉండి చూడలేని అవకాశం లేని వాళ్ళు, అంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు టీవీ మాల్లో జరుగుతున్న ఏంటి టిఫిన్ చేయలేదు అనుకున్నా, నా మాటలు అర్థం కావట్లేదు చాలా మందికి. ఓకే, మాకు వచ్చిన తెలుగు ఒకటి అదొకటి అర్థం చేసుకో. దొరబాబు గారి వైఫ్ ఈవిడ, దొరబాబు గారి శ్రీమతి అమూల్య దొరబాబు. దాచిన దాగని నిజం, అది నేను నిజమే మాట్లాడతాను. తెమ్మంటారా, లేకపోతే పక్క ఊళ్ళో 1000 ఎకరాల తోటలో నుంచి కవ్వకుండా తెమ్మంటారా? ఎంత బిల్డప్ ఇవ్వాలా అంటే మన లేకపోయినా సరే మన ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలంటే. ఓకే, అయితే సరే, కూల్ డ్రింక్ వేయడం ఏం చేస్తా చెప్పు. కూల్ డ్రింక్ అంటే ఎదురుగా సుబ్బారావు గారికి ఉంటుంది కదా, ఆడు మనకి ఇవ్వడు, మనం చాలా బాకీ ఉన్నాం. ఓకే, ఏం చేయలేదు సార్, బెడ్రూమ్ లో ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా, లేకపోతే బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తెమ్మంటారా? ఓకే, ఒకవేళ లేకపోతే ఇంటి బయట ఉన్న పెద్ద ఫ్రిడ్జ్ కదా దాంట్లో తెమ్మంటే మన ఫ్రిడ్జ్ లో లేవు, కానీ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలి అంతే. నేను అదే, మన ఇంట్లో కుండ గతి లేదు, ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి వచ్చినా నాకు డౌట్ వచ్చింది. ఇలా వద్దు, ఇగో ఇప్పుడు అల్లుడు వస్తున్నాడు, అల్లుడు అన్నం చేసి సాగవద్దు. ఓకే ఓకే, అల్లుడు గారు రండి. అల్లుడు మంచి సింగరు, యాంకరు, డాన్సరు. ఇప్పుడు చెప్పు, మొత్తం అన్ని మిక్సీలు వేసినట్టు ఉందా, ఇన్ని మిక్సీలు వేసిమాట? అదే ఏదో చేయాలి అల్లుడిని. కొన్ని నిమిషాలు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రాబోతున్నారు. పెట్టేస్తుంది. అల్లుడు గారు ఏం చదువుతారు? చాలా ఎండగా ఉంది కదా ఖమ్మంలో, ఏదన్నా కొబ్బరి బొండం లాంటిదా? కొబ్బరి బొండం. అరే అయ్యగారు, కొబ్బరి బొండం అంటే మన ఇంటి ముందున్న 30 ఎకరాల నుంచి తెమ్మంటారా, ఇంటి వెనకున్న 40 ఎకరాల నుంచి తెమ్మంటారా, ఊర్లో మన 1000 ఎకరాలు ఉంది కదా మొత్తం తెమ్మంటారా? మా మామగారికి ఇన్ని ఎకరాలు ఉన్నాయా? ఓకే,
చేయడం జరిగింది. దానికి మంత్రి గారు వారి సువర్ణ హస్తాలతో ప్రారంభించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖమ్మం పుర ప్రజలు, ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని, ఈ సేవని గుర్తించి మీరందరూ ఇది వాడుకోవాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మంత్రి గారిని వారి స్వస్థాలతో మాల్ని ప్రారంభించవలసిగా కోరుతూ మేడం మధ్యలో మేడం మధ్యలో మేడం మధ్యలో మేడం 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 ఇటు ఇటు ఇక్కడ మేడం 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 లెఫ్ట్ 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 మేడం సైడ్ లెఫ్ట్ సైడ్ మేడం లెఫ్ట్ లెఫ్ట్ హాయ్ 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 చెప్పండి మ్యామ్ కెమెరా మేడం మేడం ప్లీజ్ హాయ్ చెప్పండి మ్యామ్ హాయ్ కూడా చెప్పండి మేడం 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 ప్లీజ్ కూర్చోండి హలో హాయ్
ఖమ్మం వాళ్ళ స్ట్రెస్ మీడియా ఇక్కడ జీవి సెకండ్ వాళ్ళ రిలేటివ్స్ రన్ చేస్తున్నారు and for a change ఈసారి నేను వచ్చినప్పుడు light in the lamp there are 10 women around me which I have not seen before. Usually there will be 1 or 2 ladies. ఇక్కడ చాలా మంది ladies ఉన్నారు and less number of men, so which is very 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 interesting to see. It's nice that you've given women all this power, so it feels very good. And 17th this is their 17th store అండి, and ఇది 45,000 square feet ఉందంట. And store కీర్తి సురేష్ గారికి మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. కీర్తి సురేష్ గారు వెల్కమ్. సైడ్ ఉండాలి, సైడ్ సైడ్. మాట్లాడుతూ కలెక్షన్ అంతా చూస్తూ ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. కీర్తి గారు, we don't want to kill your time. మీకు ఏమనిపించింది కలెక్షన్ లోపల అనిపించింది ఒక్కసారి? ఇప్పుడు కొంచెం హీట్ తగ్గింది కదా, ఫీలింగ్ బెటర్. లోపల వెళ్ళాను, ఇట్స్ హ్యూజ్ స్టోర్, హ్యూజ్ మాల్, 45,000 స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. అండ్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి కలెక్షన్స్, డిఫరెంట్ వెరైటీస్. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే చాలా అమ్మాయిలు పనిచేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్. చాలా మంది అమ్మాయిలు, విచ్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మన ఓనర్స్ ఉమా గారు అండ్ ఫ్యామిలీ ఇంత విమెన్కి ఎంప్లాయ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఖమ్మం మీ లవ్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తానో తెలీదు, సో ఒక్కసారి మీ అందరితో నేను ఒక సెల్ఫీ తీసుకుంటాను. ఇది రిచువల్. సెల్ఫీ తీసుకునే ముందు వాళ్ళందరూ దసరా నుంచి ఒక డైలాగ్ అడుగుతున్నారు. సూర్యుడు నాడ అత్త, ఆ డైలాగ్ మీ వాయిస్ లో నుంచి ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. మీ ఇష్టం, వెన్నెలా చెప్పే ఏ డైలాగ్ అయినా ఓకే మాకు. ఓకే, మీకోసం మంచి డైలాగ్. మీ అందరి కోసం నేను పెట్టి పుట్టాడు కొడుక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. స్టేజ్ మీదకి ఎవరు ఎక్కద్దు ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్. సో కొంచెం ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. అనుదీప్ గారు ఒక్కసారి, వాసు గారు ఏదో చెప్తున్నారు. అనుదీప్ గారు, జస్ట్ లిసన్ టు వాసు గారు. బై గైస్, బై బై. మళ్ళీ కలుద్దాం. అందరికీ బై బై. థ్యాంక్ యూ ఆల్. ఈ మైక్ దొరకలేదు. ఒక్కసారి ఆ వర్షం
marking your presence. We'll see you again. Kapam will welcome you again. Thank you for inaugurating JV Mall. Thanks a lot. Kamam loves you always. As always, thank you, Kirti Garu. Thanks a lot. And my Varshan's ad agency, Siraj Garu Princi, special thanks. Thank you, Anudeep Garu. Anudeep Monna Garu for special thanks. Alage Shiva Garuki, Christy ad agency, Shiva Garuki, special thanks. Thank you, management of TV Mall. Press, print, electronic media, అందరికీ thanks. Police department, special thanks to Law and Order, Traffic Police Department, and many thanks to bouncers team, security team, sound system, sound management, మా DJ player అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. షాపింగ్ ఇంకా మొదలవుతుంది, స్లోగా లోపలికి వెళ్ళొచ్చు. 1 by 1 లేడీస్ కి ముందు ప్రాధాన్యత ఇవ్వండి, ఆడవాళ్ళు లోపలికి వెళ్ళండి. ఒక్కసారి కీర్తి సురేష్ గారు గట్టిగా వేసుకుందాం కదా, మన మధ్యలో ఉన్నారు. కమాన్. అండ్ ఆది గారికి, మా రామ్ ప్రసాద్ గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, వారికి కూడా స్పెషల్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇది మా 17వ శాఖ. దీన్ని మాన్య మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇందాకనే నేను బయట చెప్పినట్టు ఇది మాకు ఏదో ఒక వ్యాపార విస్తరణలో ఇంకొక భాగంగా మేము ఈ వైరా రోడ్డు జీవీ మాల్ పెట్టడం జరగడం లేదు. మేము మా నాన్నగారు 1950లో ఇక్కడ ఒక చిన్న షాప్తో స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్థాయికి రాగలిగినవంటే దానికి ముఖ్య కారణం ఖమ్మం ప్రజలు. సో ఈ ఖమ్మం ప్రజలకి తిరిగి మేము ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. మాకు తోచినప్పుడు ఏదో వృద్ధాపత్తిక చేస్తున్నది సరిపోదు. మనం నిరంతరం మనకి స్థాయి కల్పించినటువంటి ఖమ్మం ప్రజలకి మనం అత్యుత్తమైనటువంటి సర్వీస్ ఇవ్వడం ద్వారా నిరంతరంగా కూడా వారికి మనం సేవ చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో మీకు ఒక మాటలో చెప్పాలంటే ఒక 5 స్టార్ హోటలు లాగా ఉంటుంది, రేట్లు బాబాయ్ హోటల్ లాగా ఉంటుంది, ఇడ్లీ అంత ప్రేమగా వెన్నలాగా ఉంటుంది. ఇది మీకు ఉత్తగా అర్థం కావడం కోసం చెప్తున్నాము. ఈ రకంగా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అది మామూలుగా జీవీ మాల్ ఎప్పుడు ఇచ్చేది. అది కాకుండా కూడా మేము ప్రత్యేకంగా ఒక డిజైనర్ స్టూడియో, ఒక డిజైనర్ని కూడా ఈసారి ఇక్కడ పెట్టాము. మీరు ఘనంగా వేడుకలు చేసుకునేటప్పుడు కస్టమ్ డిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది హైదరాబాద్ వంటి మహానగరానికి వెళ్తున్నారు, అటువంటి అవసరం లేదు. భారతదేశంలో లభించే ఏ వస్తువైనా వస్త్రానికి సంబంధించింది ఉంటే ఖమ్మం ప్రజలందరూ గర్వంగా మా ఖమ్మంలో జీవీ మాల్లో దొరుకుతుంది అనే రకంగా చేద్దామన్న ఉద్దేశంతోనే మేము ఈ మాల్ పెట్టడం జరిగింది. మేము ఎన్నో చోట్ల విస్తరిస్తుంటాం, అక్కడ మాకింత అభిమానం కానీ ఇంత ఎమోషన్ కానీ లేదు. ఇవాళ మేము ఈ 17వ సంస్థ ఓపెన్ చేస్తున్నప్పుడు మాకు ఎంత సంతోషంగా ఉంది అంటే, ఒక తల్లి తండ్రి కొడుకుని చదివించి వాడు ఉన్నత స్థితికి వచ్చినాక ఆ తల్లిదండ్రులకి ఆనందం కోసం, సౌకర్యం కోసం ఒక ఇల్లు కట్టించిన కొడుకు ఎంత ఆనందపడతాడో, ఇవాళ మేము ఖమ్మం ప్రజలకి ఇటువంటి మాల్ ఇస్తున్నందుకు మేము చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది మాకు. దయచేసి ఖమ్మం ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు, ఈ జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ సదవకాశాన్ని వాడుకొని మమ్మల్ని మరింత ప్రోత్సహించి మీరందరూ కూడా మా సేవలు పొందాలని కోరుకుంటూ మేయర్ గారిని ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పెట్టడం వల్ల మనకి ట్రాఫిక్ కూడా మనం చాలా సాల్వ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆయన ముందుగా మనం అమ్మ గారికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అలాగే మా కుటుంబ సభ్యులు ఎలా పిల్లల్ని పెంచి ఎలా పెడతారు అంటే, ఆయన హోటలు 5 స్టార్ హోటలు, బాబాయ్ హోటలు 2 కూడా దీంట్లో బేరీజ్ వేసి చెప్పారు. అలాగే తప్పకుండా ఇది 17వ బ్రాంచ్ అని చెప్తున్నారు. దీన్ని కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. జీవీ మాల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఎక్కడ పెట్టినా కూడా. ఎందుకంటే ఎక్కువ మాసు క్లాసు అన్నిటికీ ఎవరైనా సరే కొనుక్కోగలిగేంత రేటులు వీళ్ళు ఉంటాయి. కాబట్టి జీవీ మాల్ ఎట్లాగో కూడా సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మన ఉమా గారికి. థ్యాంక్ యూ. వారి సంస్థ నేను పుట్టక ముందే ఆవిర్భవించింది. 1950లో వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు అందుకో పేరు మీద స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థ ఈరోజు దినదిన ప్రవర్తమానమై 17వ బ్రాంచ్గా ఈరోజు బిగ్ మాల్ని, జీవీ మాల్ని ప్రారంభించుకోవడం, వాళ్ళ కుటుంబ ఐక్యత, ఈ రోజుకి కూడా ఉమ్మడి కుటుంబం అందరూ కూడా
ఈ వ్యాపారంలో ఎక్కడా కూడా ఎవరితోటి ఏదెత్తు చూపించుకోకుండా ఖమ్మం ప్రజలకి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మొన్న వరదలు వచ్చినాయి అంటే పెద్ద మనసుతోటి ఆ సంస్థ ఈ యొక్క నిధి కింద ఆ యొక్క పేదలకు సాయం చేయండి అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారు. అటువంటి పెద్ద మనసుతోటి ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ వ్యాపారాన్ని ఇప్పటికే 1000 కోట్ల టర్నోవర్ తోటి సుమారు 4000 మంది వాళ్ళ కింద పనిచేసేటటువంటి ప్రత్యక్ష పరోక్షంగా వారి కింద పనిచేసుకొని వారి జీవితాలు కూడా వెలుగులు నింపుకుంటున్నారు. ఇందాక ఉమాగా చెప్పినట్టుగా ఏ పట్టణానికి పోకుండా భారతదేశంలో ఏ రకమైనటువంటి వస్త్రం కావాలన్నా, అది గుజరాత్ది కావాలా, పశ్చిమ బెంగాల్ది కావాలన్నా, కాశ్మీర్ది కావాలన్నా అన్నీ నేను ఇక్కడ ఏర్పాటు చేశాను. ఖమ్మం ప్రజలు హైదరాబాద్కి కానీ ఇతర రాష్ట్రాలకు కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని రకాలైనటువంటి మేలైనటువంటి వస్త్రాలని నేను ఖమ్మం ప్రజలకి, ఖమ్మం చుట్టుపక్కల ప్రజలకి అందించదలుచుకున్నా. నన్ను జీవితంలో మా సంస్థని ఈ కాడికి తీసుకొచ్చినటువంటి ఖమ్మం ప్రజలకి నా రుణం తీర్చుకోవటం కోసం లాభాపేక్ష లేకుండా హైదరాబాద్ కంటే సరసమైన ధరలకి ఖమ్మం పట్టణంలోనే అంతకంటే మేలైనటువంటి వస్త్రాలని కలిగి అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన సొంత భవనంలో ఇంత పెద్ద ఎత్తున ఏవీ మాల్ని ప్రారంభించారు. వారి యొక్క సంస్థ ఇంకా ప్రవర్తమానమై ఇంకా ఎక్కువ మందికి జీవనోపాధి కల్పిస్తూ మేలైనటువంటి కస్టమర్స్ని మీ దగ్గర ఎవరు తీసుకున్నా కూడా అది గ్యారంటీ అనేటటువంటి ఒక విశ్వసనీయతని కలిగినటువంటి జీవీ మాల్ ఇప్పటికి 17వ శాఖ ఇది. ఇంకా ఎన్నో శాఖలతోటి ఈ సంస్థ ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ ఆ కుటుంబం ఆరోగ్యంతో ఆనందంతో తక్కువ సంపాదనతో తక్కువ లాభంతో వ్యాపారం చేయాలని చెప్పి ఉమా గారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశాన్ని ఖమ్మం పట్టణ ప్రజలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులకి సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.